తమిళ సినిమాల సందడి తమిళనాడు దాటుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బాగా కనిపిస్తోంది. ఒకప్పుడు అక్కడి భారీ బడ్జెట్ చిత్రాలకు శంకర్ లాంటి దర్శకుడు తీసిన మూవీస్ కు, రజనీకాంత్ లాంటి స్టార్ నటించిన చిత్రాలకు టాలీవుడ్ లో మంచి మార్కెట్, అంతకు మించిన కలెక్షన్స్ ఉండేవి. కానీ ఆ తర్వాత ఈ మార్కెట్ కలెక్షన్స్ మాయమయ్యాయి. కానీ ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ కోలీవుడ్ కు కనెక్ట్ అవుతోంది. అక్కడ హిట్ అయిన ప్రతి సినిమా ఇక్కడ కలెక్షన్స్ రాబడుతోంది. టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో చిత్రాలు విడుదల కాకపోవడం, ఆడియన్స్ కోరుకున్న కంటెంట్ అందుబాటులో లేకపోవడంతో తెలుగు ప్రేక్షకులు మళ్లీ తమిళ సినిమాలకు కనెక్ట్ అవుతున్నారు. ఏడాది ప్రారంభం నుంచి ఇదే ట్రెండ్ కొనసాగుతూ వస్తోంది. మొదట యూత్, ఆ తర్వాత కరుప్పు, బ్లాస్ట్, డీసీ, ఇప్పుడు విశ్వనాథన్ సన్స్. విచిత్రం ఏంటంటే వీటిల్లో డీసీ, విశ్వనాథన్ సన్స్ ను తమిళ సినిమా ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. అయినప్పటికీ తెలుగు సినిమా ఆడియన్స్ మాత్రం రెండు చిత్రాలను తెలుగులో సూపర్ హిట్ చేసి పెట్టారు. లోకేష్ కనకరాజు హీరోగా నటించిన మొదటి చిత్రం డీసీ. తెలుగు వర్షన్ 20 కోట్ల వరకు వసూళ్లను అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇక సూర్య కొత్త చిత్రం విశ్వనాథన్ సన్స్ తెలుగు వర్షన్ 50 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. గతంలో తమిళ సినిమాలకు తెలుగులో భారీ మార్కెట్ ఉండేది. కానీ అప్పుడు స్టార్స్ రూల్ చేసేవారు. ఇప్పుడు కంటెంట్ రూల్ చేస్తోంది. యూత్ లాంటి చిన్న చిత్రాల నుంచి సూర్య కంబ్యాక్ ఇచ్చిన కరుప్పు లాంటి భారీ చిత్రాల వరకు తెలుగు సినిమా ఆడియన్స్ హౌస్ ఫుల్స్ తో ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ అదే తెలుగు చిత్రం తమిళనాట విడుదలైతే కలెక్షన్ల మాట సంగతి తర్వాత. ముందు థియేటర్స్ దొరకవు అనేది ఎప్పటి నుంచో ఉన్న కంప్లైంట్.